హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ నుంచి వస్తున్న ప్రతి బిగ్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లో ఈ రోజు వరకు జరిగిన అంటే 33 రోజుల జర్నీలో జరిగిన ప్రతి ఒక్క అంశం గురించి మనం డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు ఒక పెద్ద బిగ్ అప్డేట్తో నేను చూస్తున్న ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా తన మనసులో అనుకుంటున్న భావాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి నుంచి ఎవరి గేమ్ ఎటువైపు వెళ్తుందో ఎవరికి తెలియదు. కానీ నాగమణికంఠ గేమ్ మొట్టమొదటిగానే సింపతితో ప్రారంభమైంది. అయితే ఒక సింపతి ట్రాక్లో ప్రారంభమైన నాగమణికంఠ గేమ్ రోజు రోజుకి మారుతుంది. అయితే సామాన్య ప్రేక్షకుడు ప్రతి వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉంటున్న నాగమణికంఠను ఎలా సేవ్ చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. హౌస్ మేట్స్కి మరింత అర్థం కావట్లేదు. అయితే కొంతమంది హౌస్ మేట్స్కి నాగమణికంఠ గేమ్ అంతా సింపతితో నడుస్తుంది, సింపతితో మధ్యలోనే కొనసాగుతున్నాడు, ప్రతి ఒక్కరు ఓటు వేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఆ మాటల్ని ఏకంగా హౌస్లోనే హౌస్ మేట్స్ నేరుగా నాగమణికంఠతో చెప్పారు. కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా నాగమణికంఠను పూర్తిగా కూడా పక్కన పెట్టేస్తున్నారు. అయితే గత బిగ్ బాస్ సీజన్స్లో కౌశిక్ని కూడా సేమ్ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పెడుతూ వచ్చారు. అలాంటిది సామాన్య ప్రేక్షకుడు ఒక ఆర్మీగా మారి కౌశల్ ఆర్మీని పెట్టడం జరిగింది. దానితోటి ఒక బంపర్ మెజారిటీతో అనేక ఓట్లతోటి బిగ్ బాస్ ఆ సీజన్లో జరిగిన ప్రతి ఒక్క వారం ఎలిమినేషన్స్లో కౌశల్ను నామినేట్ చేయడం జరిగింది సభ్యులు. అయితే ప్రతి ఒక్క నామినేషన్ ప్రక్రియ కూడా బంపర్ ఓట్ల మెజారిటీతోటి కౌశల్ చివరి వరకు కూడా ఏకంగా బిగ్ బాస్ విన్నర్గా బయటకు వెళ్ళడం జరిగింది. సరిగ్గా ఇప్పుడు అలాంటి పోలికలే ఇప్పుడు నాగమణికంఠలో కనిపిస్తున్నాయని సామాన్య ప్రేక్షకుడు అనుకుంటున్నాడు. అంటే కౌశల్ లాగా ఆట తీరు లేకపోవచ్చు, కానీ ఒక సింపతి అనేది బాగా వర్కౌట్ అవుతుంది. ఎవరికి తమకు తాము తెలియకుండానే ఒక సింపతిని తనకి ఇస్తున్నారు. ఆల్రెడీ ఒక సింపతి ప్లేయర్గా పేరొందిన నాగమణికంఠ మరికొంత సింపతి గెయినింగ్కి వాళ్ళంతా మిగిలిన కంటెస్టెంట్లే తయారు చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఈ 33వ రోజుకు సంబంధించి ఈ వారంలో ఇంటి దగ్గర నుంచి ఒక మెసేజ్, అంటే ఒక లెటర్ రూపంలో ఒక మెసేజ్, అదేవిధంగా తమకి ఇష్టమైన వంటకాన్ని తమకి ఇష్టమైన వారు వండేసి పంపించారు. అయితే మొట్టమొదటి నుంచి ప్రతి ఒక్కరికి, నాకు కానీ మీకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉన్న డౌట్, నాగమణికంఠ అతని వైఫ్ కలిసి ఉన్నారా లేదా. ఎందుకంటే విడిపోయిన ఏం చెప్తారు, అతని బంధువులు మాత్రం, అంటే అతని సిస్టర్ మాత్రం తమ వదిన చాలా మంచిది అంటూ కూడా సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. అయితే ఈ సినారియో జరుగుతున్న క్రమంలో ఏకంగా ఈ వారం పూర్తిగా కూడా బిగ్ బాస్ సీజన్కి సంబంధించి తమ ఇంటి నుంచి ఒక రకమైన వంటకాలు, తమకి ఇష్టమైన వంటకాలు తమ సొంత మనుషులు వండేసి పంపించినవి, అదేవిధంగా వాటితో పాటు మరొక విషయం, ఒక మెసేజ్ లెటర్ రూపంలో వచ్చింది. నాగమణికంఠకి అతని భార్య వద్ద నుంచి మెసేజ్, అదేవిధంగా బిర్యానీ అనే వంటకం వచ్చింది. అయితే తనని ఎవరైతే కంటెస్టెంట్ ఉంటారో ఆ కంటెస్టెంట్ని పిలిచి ఒక ఇద్దరు ఫుడ్ లెటర్ పక్కన పెట్టి ఎవరు ఒకరినే పిక్ చేయాలి, వారికి మాత్రమే ఇవ్వాలి, ఒక రీజన్ చెప్పి వెళ్ళిపోమని బిగ్ బాస్ చెప్తారు. అయితే యష్మికి ఈ పూర్తిగా నిఖిల్ అదేవిధంగా నాగమణికంఠ ఇద్దరు ఫుడ్ ముందు పెట్టి ఎవరికి ఇవ్వాలి అనుకుంటే అంటే నిఖిల్కి చెప్తుంది. అయితే అసలు సాధారణంగానే నాగమణికంఠ ఏడుస్తూ గేమ్ ప్రారంభించాడు, ఏడుస్తూనే కొనసాగిస్తున్నాడు. ఒక సింపతి ప్లేయర్గా సింపతి గెయినింగ్ అంటూ కూడా ఒక లోన్లీ ఫీల్ అవుతూ ఒక్కడే గేమ్ కొనసాగిస్తున్నాడు. ఎవరు కూడా ఎవరిలో మిక్స్ చేసుకోవట్లేదు, ఎవరు కూడా అంత ఎఫెక్షన్ కూడా చూపించట్లేదు. దానితో తన ఆటను కూడా తన ఆట నడవట్లేదు, అన్ని ఆటలకు కూడా పూర్తిగా పక్కన పెట్టేసి ఆడిస్తున్నారు. ఇలాంటి సమయంలో నాగమణికంఠ గేమ్ ప్లాన్ ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది అనేది ప్రతి ఒక్కరూ అందరూ చూస్తున్నారు. అయితే ఎలాంటి తరుణంలో ఇప్పుడు ఏం జరిగింది, నాగమణికంఠ పక్కన పెట్టేశారు. నాగమణికంఠకి వచ్చిన లెటర్ని, ఫుడ్ని, మరీ ముఖ్యంగా తన వైఫ్ రాసిన లెటర్ని ప్రేక్షకులు ఏమనుకుంటారు. ఎందుకంటే బిగ్ బాస్ కూడా రావాల్సింది పూర్తిగా కూడా బిగ్ బాస్కి ఒక టీఆర్పీ కావాలి, ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్, ఎప్పటి వరకు రాని కంటెంట్ని కావాలి. కామెడీ అందరూ చేస్తారు, అందరూ ఎవడం చేస్తారు, అందరూ కొట్లాడతారు, అందరూ గేమ్స్ ఆడతారు, అందరూ ఓడిపోతారు. కానీ ఒక సగటు ప్రేక్షకుడు అనుకునేది తమ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారి కంటెస్టెంట్ ఉన్న పర్సనల్ లైఫ్లో ఉన్న సీక్రెట్స్ తెలుసుకోవడానికే, గాసిప్స్ చూడడానికే చాలామంది ఇష్టపడతారు. ఆ విషయం బిగ్ బాస్ కూడా తెలుసు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ఏదో ఒకరినే ఎంచుకోవాలి, నిఖిల్ ఆర్ మణికంఠ అంటే నిఖిల్కి యష్మి ఓటు వేసింది. నిఖిల్ ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ లెటర్ కూడా నిఖిల్ చేస్తుంది. కానీ నాగమణికంఠ ఏడ్చాడు. ఏమని, అసలు అమెరికా నుంచి నా వైఫ్ ఎందుకు వచ్చింది, తన వైఫ్ ఎందుకు వచ్చింది అని ఒకటే ప్రశ్న, తనకు లెటర్ ఏం రాసింది అనేది కుంగిపోయి ఏడ్చేస్తూ కూడా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అయ్యో నాగమణికంఠకి ఇచ్చుంటే బాగుండేది,
అంటే ఇప్పటి వరకు మణికంఠకి ఇచ్చింది అంటూ ఏమీ లేదు, ఇంటి దగ్గర వచ్చింది ఏమీ లేదు. ఒకటి విష్ణుప్రియకి, నాగమణికంఠకి. ఓకే, విష్ణుప్రియ ఒక ఫన్నీ గేమ్తో నడిచిపోతుంది, టేక్ ఇట్ ఈజీ అని వెళ్ళిపోతుంది. కానీ నాగమణికంఠ విషయం అది కాదు. నాగమణికంఠ విషయాన్ని ప్రేక్షకులు కూడా వేరే విధంగా అనుకుంటారు. అంటే దీన్ని బట్టి, సినారియోని బట్టి చూస్తే ఖచ్చితంగా ఫైనల్స్లో నాగమణికంఠ వెళ్ళిపోతాడేమో అనేలా కనిపిస్తుంది. నాగమణికంఠ గేమ్ని కూడా వారు ఆడనవట్లేదు లోపల ఉన్న కంటెస్టెంట్లు. అయితే ఇప్పుడు ఈ సినారియో తోటి, ఈ ఎపిసోడ్లో జరిగిన ఈ ఏదైతే పర్టికులర్ సినారియో ఏదైతుందో ఫుడ్ కూడా లెటర్ ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు ఖచ్చితంగా నాగమణికంఠను ఫైనల్స్లో పెట్టాలి, వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. అయితే నాగమణికంఠ గేమ్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి. అదేవిధంగా నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకు నాగమణికంఠ గేమ్ మీకు నచ్చట్లేదు. అయితే మీ అభిప్రాయాన్ని మాత్రం మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ లోడ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్క వీడియోని ఈ విధంగా ఆదరించండి. థ్యాంక్ యూ.